హాయ్ అండి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి భద్రాచలం బయలుదేరామండి. హైదరాబాద్ టు భద్రాచలం 300 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి మనం బై కార్‌లో వెళ్ళాము. అక్కడ మనకి భద్రాచలంలో దర్శనం తర్వాత మనం అక్కడి నుంచి 72 కిలోమీటర్ల దూరంలో పాపికొండలు సైట్ వ్యూ ఉందండి. పాపికొండలు సైట్ వ్యూకి ఇట్లా కార్‌లో బయలుదేరాం మనం. ఆహ్, అక్కడ నుంచి మనం బోటింగ్ స్టేషన్ 72 కిలోమీటర్స్ చూపిస్తుందండి. 72 కిలోమీటర్లు మనం బై కార్ రీచ్ అయిన తర్వాత మనకి బోటింగ్ పాయింట్ వచ్చిన తర్వాత అక్కడ మనం టికెట్‌కి డబ్బులు ఇచ్చేసి మనం బోటు ఎక్కుతామండి. బోట్ ఎక్కిన తర్వాత మనకి 35 కిలోమీటర్స్ పోవడం, 35 కిలోమీటర్స్ రావడం. టోటల్‌గా ఓవరాల్‌గా 70 కిలోమీటర్స్ ఉంటుందండి. బోట్‌లో మనం ఎక్కువ ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాళ్ళు ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ మేము జర్నీ చేసేటప్పుడు అందులో మ్యారేజ్ ఒకటి కండక్ట్ చేశారండి. హ్మ్. తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్, డాన్స్ చూడొచ్చు మీరు డాన్స్ చేస్తున్నారు. తిరిగి అక్కడ నుంచి సైడ్ వ్యూ కోసం వీడియో తీస్తున్నామండి. మీరు ఒకసారి సైడ్ వ్యూ చూడొచ్చు. పాపికొండలు ఎంత అందంగా ఉన్నాయో. మంచు మంచు కూడా కనబడుతుంది చూడండి మీరు. గోదావరమ్మ, పాపికొండలు చాలా చూడదగ్గ సైడ్ వ్యూ అండి ఇది. రిటర్న్ మధ్యలో మేము ఒక శివాలయం దగ్గర భోజనం కోసం ఆపారండి. అక్కడ శివాలయం ఉంటుందని బోట్ మధ్యలో ఆపేశారు. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత శివాలయం ఉంటుంది. శివాలయంలో దర్శనం తర్వాత మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కి ఈ పాపికొండలు సైడ్ వ్యూ అంతా చూసుకుంటూ రిటర్న్ మనం తిరిగి ఇక్కడ బోటింగ్ పాయింట్కి వచ్చేస్తామండి.